నేను ప్రతి సండే యాక్టివ్ రెస్ట్ డే అని ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడతాను కదా. అసలు ఆ యాక్టివ్ రెస్ట్ డే రోజు ఏం చేస్తాను, ఏం తింటాను, ఎక్కడికి వెళ్తాను, ఏమేమి చూస్తాను, ఆ రోజు మొత్తం ఎలా గడిచిద్ది అనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. మీకోసమే ఈ లెంత్ వీడియో చేస్తున్నాను. క్లారిటీ చూడండి, ఎండ్ వరకు చూడండి. చాలా కామెడీ ఇలాంటి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నేను చేసే హోటల్ దగ్గర నుంచి బస్ స్టాండ్కి వెళ్ళడానికి నాకు చిన్న ఆటో ఉంటుంది. ఆటోలో 20 రూపాయలు ఛార్జ్ తీసుకొని సేఫ్గా అయితే బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోతాను. నా దగ్గర బైక్ ఉన్నా కూడా బస్సుని ఎందుకు రిఫర్ చేస్తానంటే ఇంటికి వెళ్ళడానికి బస్సులో వెళ్ళినంత సేఫ్గా బైక్ మీద అయితే వెళ్ళలేము. ఏ క్షణం ఎలాంటిది అనేది ఎవరికి తెలియదు కాబట్టి నేను ఎక్కువ బైక్ని రిఫర్ చేయను జర్నీకి. జస్ట్ అలా తిరగడానికి, లైక్ ఎలాగంటే ఏమైనా తెచ్చుకోవడానికి, చిన్న చిన్న పనులకే నేను బైక్ని అయితే యూజ్ చేస్తాను. లాంగ్ జర్నీలకి బైక్ని అయితే యూజ్ చేయాలి. అలా బస్ ఎక్కేసి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. జర్నీ వెళ్ళేటప్పుడు ప్రకాశం బ్యారేజ్ అండ్ మంచి మంచి వ్యూస్ కూడా కనపడతాయి. వ్యూస్ కూడా మీకు చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయొద్దు. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం కూడా చాలా ఇంపార్టెంట్ నా వీడియోలో. ప్రతి ఒక్కరు చూడండి. వెళ్ళేదారిలో మైలవరం అని అంటే ఒక చిన్నపాటి సిటీ ఉంటుంది. ఆగుతాయి అన్ని బస్సులు అక్కడ. భద్రాచలం బస్సులు అన్ని బస్సులు ఆగుతాయి, అంటే పెద్దది. కానీ నాకు విజయవాడ నుంచి మా ఊరు పక్కన చీమలపాడు ఆర్టీసీ బస్సు ఆగే స్టేజ్ వరకు నాకు 110 రూపాయలు ఛార్జ్ పడి. ఈ ఊరు గురించి అయితే బాగా చెప్తాను. ఈ ఊరు రామచంద్రపురంలో ఎన్నిసార్లు రోడ్లు వేసినా కూడా, ఎన్నిసార్లు సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, ఆ రోడ్లు, ఈ రోడ్లు, మంచి మంచి కంపెనీలు, మంచి మంచి ఇంజనీర్లు రోడ్లు వేసినా కూడా నిలవండి రోడ్లు రామచంద్రపురం. పెద్ద పెద్ద గుంటలు ఉంటాయి మామూలు గుంటలు కదా. ఆ గుంటల్లో బస్సు కాదు కదా, గుండె చేతిలో పెట్టుకోవాలి బస్సు ఎప్పుడు పడిపోద్దని. అంత పెద్ద పెద్ద గుంటల్లో వెళ్తుంటే మనకు ఉండదే, కిందే చేతిలోకి వచ్చేస్తాయి. అసలు ఆ రోడ్డుని బాగు చేసే ఇంజనీరే పుట్టడేమో అనుకుంటున్నా నేను ఇప్పటి వరకు. ఎందుకంటే అసలు మీరు వీడియోలో క్లారిటీ లేదు కదా మామ. అసలు దగ్గరికి వెళ్ళి అంటే ఆ బస్సులో మీరు జర్నీ చేయాలి రామచంద్రపురం వైపు. స్టేజ్ పీక్స్లోకి వెళ్ళిపోద్ది మామ. ఏంటి మామ పెద్ద పెద్ద గుంటలు. అలా ప్రభుత్వం పట్టించుకోదు, సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోదు, ఇంటర్నేషనల్ కూడా పట్టించుకోదు మామ రామచంద్రపురాన్ని. ఇంటర్నేషనల్ కదా, ఊర్లో ఉన్న పంచాయతీ పట్టించుకోదు. ఆ గుంటల వల్ల నేను బస్సులో కూర్చున్న వాడిని నేను ఎలా షేక్ అవుతున్నాను చూడండి. అసలు నా ఫోన్ నా చేతిలో ఉండట్లేదు. అసలు చూడండి ఎలా షేక్ అయిపోతున్నాం, బుర్ర పాడైపోతుంది, తల అంతా తిరిగిపోతుంది. ఇంకా 2 మినిట్స్లో అయితే మన చీమలపాడు అంటే మన నియర్ స్టేజ్లో అయితే దిగిపోబోతున్నాము. ఇంకా ఇంతవరకు సేఫ్గా తీసుకొచ్చిన బాబాయ్కి అంటే డ్రైవర్ బాబాయ్కి యాక్సెప్ట్ చేయొచ్చు. నేను బస్ దిగంగా నన్ను కూడా ఒక వీడియో తీయని మా అమ్మగారు. అంటే నేను ఎప్పుడైనా ఫ్రూట్స్ మా ఊర్లో ఉన్నప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ మా అమ్మగారి దగ్గర తీసుకున్నా. ఇదే చీమలపాడు లొకేషన్. చీమలపాడు చూడటానికి చాలా చిన్నదైనా మొత్తం దొరుకుతాయి. వచ్చేసా సక్సెస్ఫుల్గా చీమలపాడు అయితే దిగిపోయాను. ఇక్కడ నుంచి ఎవరు ఫోన్ చేసినా రారు, అందుకని ఏదో ఒకటి లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవడం. లిఫ్ట్ అంటే ఏదో బండి తీసుకొని వెళ్ళిపోవడం. ఆల్మోస్ట్ చీమలపాడు కూడా దాటిపోయినా కూడా నాకు ఎవరైతే లిఫ్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళేమో ఇక్కడ దాకా బండి లిఫ్ట్. ఈ కాలం లిఫ్ట్ ఇచ్చేది ఎవరు మామ? ఇప్పుడు నీ వీడియో చూస్తే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ ఏంట్రా వీడియో తీసుకుంటున్నారు అన్నట్టు వస్తున్నారు అందరు. ఏం ఉపయోగం ఉండదు అని ఎందుకు చెప్తున్నా అని అందరు బెత్తరపోతున్నారు. ఒక బండి రావట్లేదు లిఫ్ట్ అడుగుదాం అంటే ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము ఇంటికి. మేబీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటికి. జస్ట్ 2 కిలోమీటర్స్ ఉన్నా కూడా నాకు లిఫ్ట్ ఎవరు ఇవ్వట్లేదు. చాలామంది ఖాళీకి వెళ్ళిపోతున్నాడు. నా మొహాన్ని చూసి ఇవ్వట్లేదు, లేకపోతే నా గెటప్ని చూసి ఇవ్వట్లేదు, నన్ను చూసి ఇవ్వట్లేదో నాకే అర్థం కావట్లేదు. ఎవరు ఆపట్లేదు, నన్ను చూసి ఆపట్లేదా లేకపోతే వెళ్ళట్లేదా ఆపట్లేదా అర్థం కావట్లేదు. లిఫ్ట్ దొరికింది, ఎట్టకేలకు వెళ్ళిపోతున్నా. ఎట్టకేలకైతే లిఫ్ట్ అయితే దొరికింది. వెళ్ళేదారిలో మా ఊర్లో కూడా మంచి నేచర్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అదిగోండి చుట్టూ పంట పొలాలు, చెరువులు, ఫుల్ ఎంజాయ్ చేసేయచ్చు. ఎట్టకేలకు లిఫ్ట్ దొరికింది. లిఫ్ట్ ఇచ్చిన అన్నయ్యకి చాలా థ్యాంక్స్ అయితే చెప్పేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాను. కనపడుతుందా ఇల్లు? మా ఇల్లు చూపిస్తాను ఉండండి. ఇక్కడ నుంచి నేచర్ కదా, మొక్కలు ఎక్కువ పెరిగిపోయినాయి వానాకాలం. అసలుకి కనపడిన కూడా కనపడలేదు. అదిగోండి ఇల్లు డాబా ఉందా, అదే మా ఇల్లు. ఇంటికి వెళ్ళా క్లారిటీ చూపిస్తే ఇంటికి వెళ్ళగానే మాకు దర్శనం. మా అమ్మ మాకు ఇదేనండి మా ఇల్లు, ఇదే నా ఇల్లు. మా నాన్న ఇటుక మీద ఇటుక పేర్చి మరి కష్టార్జితం కట్టాడు నా ఇల్లు మామ. నేను ఇప్పటి వరకు ఆ ఇంటికి 1 రూపాయి కూడా పెట్టలేదు. ఫ్యూచర్లో మంచి గది కట్టుకుంటా ఫస్ట్ నైట్కి.
ఇంటికి వెళ్ళంగానే వెల్కమ్ పార్టీ అని ఏమన్నా ప్లాన్ ఉంటుందేమో అనుకున్నాను. మా అక్క డోర్ రేసు పడుకుంది, కోతులు గోల. వెళ్ళంగానే మా అక్క ప్రెగ్నెంట్ కదా, దేహాలు వస్తాయన్న వెనకాల ఫస్ట్ కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కొని అయితే ఇంట్లోకి అయితే పోతాను. ఇంట్లో వెళ్ళంగానే నేను వస్తున్నా అని తెలుసా మాకు, ఏమో తెలుసో తెలీదో మరి, నా కోసం ఎండు మొక్కల కూర ఉండింది. వెళ్ళంగానే నాకు తెలుసు నేను అన్నం మీద వస్తాను, కడుపు ఆకలి మీద వస్తాను, రాగానే కుండల మీద పడిపోతానని తెలుసు. నా కోసం ఎండు ముక్కలు, డైట్ కోసం కొంచెం ఎగ్ ఫ్రై చేసింది, తిన్నాను. సూపర్ ఉంది. తర్వాత తిన్నమ్మట్లోనూ కొంచెం స్వీట్ కూడా ఇచ్చింది మామ. ఏమేమి నా కోసం బెల్లం లడ్లు, రాగి లడ్లు, రవ్వ లడ్లు నేను తిన్నాను, ఎందుకంటే షుగర్ కలిపిద్ది. బెల్లం లడ్లు ఒకటే తింటాను. మా అమ్మ మాటలు చెబుతుంది. లోపు మా అమ్మ నా కోసం తాటికాయ తీసుకొచ్చింది. తాటికాయను ఒక పట్టు పట్టా, మామూలు పట్టు కదా. ఎప్పుడో చిన్నప్పుడు నేను వెళ్ళి తెచ్చుకునేవాడిని. ఇప్పుడు మా అమ్మ అయితే తీసుకొచ్చింది. నాతో పాటు మా అమ్మ కూడా ఒక ఇత్త, అదే కన్ను అంటారు, ఇత్త అంటారు, రెండు అంటారు. మా అమ్మ కూడా ఒక ఇత్త అయితే పట్టేసింది. అలా తినేసి నేను మా పిల్లల కోసం రోడ్డుకి వెళ్ళిపోయి క్రికెట్ ఒక ఆట ఆడేసారు లైట్గా. క్రికెట్ ఆడిన తర్వాత మా పిల్లలు నాకు ఎప్పుడు బ్యాటింగ్ వేస్తారు, బ్యాటింగ్ ఆట నాకు కొట్టు గట్టి కొట్టు, బ్యాటింగ్ ఆట నాకు కొట్టు గట్టి కొట్టు అని వాళ్ళు బాల్ ఆడుతూనే ఉంటారు, నేను కొడుతూనే ఉంటాను. అసలు నేను ఇంటికి ఎందుకు వెళ్ళానో తెలీదు. క్రికెట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళానంటే మా అక్క రెడీగా నా కోసం గుగ్గిలు చేసింది. డిన్నర్ వచ్చేసరికి పల్లీ రైస్ అండ్ ఎగ్ అట్టు. ఇది నా ఫస్ట్ లెంత్ వీడియో, అందరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.